లతా ఛానల్కి స్వాగతం. క్విక్ అండ్ ఫాస్ట్గా తయారు చేసుకునే దోశ రవ్వ దోశ. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బాంబే రవ్వ 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, మైదా పిండి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర తరుగు 1 టీ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, ఉప్పు 1 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా రవ్వని వేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి అలాగే మైదా పిండి కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పెరుగు, తర్వాత కరివేపాకును కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో నీళ్లు పోసుకొని పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. రావ దోశకి పిండి ఇలా గట్టిగా ఉండకూడదు. అందుకని ఇందులో మరికొన్ని నీళ్లు పోసుకొని ఈ పిండిని పల్చగా తయారు చేసుకోవాలి. ఈ పిండి చూడ్డానికి మజ్జిగలా పల్చగా ఉంటుంది. మీరు చూస్తున్న విధంగా ఇలా పల్చగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ వేయడానికి పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపై ముందుగా కలిపెట్టుకున్న దోశ పిండిని గరిటెతో పెనం మొత్తం పల్చగా పోసుకోవాలి. దోశ పై నుంచి మళ్ళీ 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. దోశని ఇలా 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
మీరు చూస్తున్న విధంగా దోశ మధ్యలో అక్కడక్కడ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఈ దోశని మధ్యలోకి మడుచుకోవాలి. ఇప్పుడు ఈ దోశని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. ఎంతో తొందరగా మరియు ఈజీగా తయారు చేసుకునే రవ్వ దోశ రెడీ. ఈ దోశను కొబ్బరి చట్నీ లేదంటే పల్లి చట్నీతో తీసుకోవచ్చు. ఈ దోశ మరింత కలర్ఫుల్గా రావాలంటే దోశ పిండిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం latachannel.comలో చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.